జనసేన అధినేత పవన్ పై బీజేపీ సాఫ్ట్ కార్నర్. ఈ ఈక్వేషన్ గతంలో చాలాసార్లు చర్చకొచ్చినా ఇటీవల పవన్ కళ్యాణ్ వరుసగా బీజేపీ నేతలను, ఆ పార్టీని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు జనసేన అభిమానుల్లో సైతం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ నుంచి తనకు ఆహ్వానం ఉందంటూ పవన్ ఒకసారి బహిరంగ ప్రకటన చేస్తాడు. మరోసారి పవన్ ఢిల్లీ వెళితే ఆయనకు అమిత్ షా అపాయింట్మెంట్ సైతం ఈజీగా దొరుకుతుంది. ఇక తాజాగా రాయలసీమ పర్యటనలో అమిత్ షాను, మోడీని ఆకాశానికి ఎత్తేస్తాడు. పైగా పాలకులందరూ షా మోడీల్లాగే వ్యవహరించాలి అంటాడు. ఇలా వరుసబెట్టి పవన్ కళ్యాణ్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు ఏపీ రాజకీయాల్లో సీరియస్ గా చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ పవన్ మాటకు ముందు బీజేపీ నేతల పేర్లను ఎందుకు స్మరిస్తున్నాడు? పవన్ పై కాషాయ పెద్దలు సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత? ఇంతకీ ఈ రెండు పార్టీల మధ్య ఏం వ్యవహారం నడుస్తోంది? తాజా పరిణామాలతో పవన్, బీజేపీల బంధం ఇప్పుడు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. పవన్, బీజేపీల మధ్య బంధం గురించి చర్చించాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఓటమి తర్వాత చాలా రోజులుగా జనసేన అధినేత పవన్ సైలెంట్ అయ్యాడు. లాంగ్ బ్రేక్ తీసుకున్న పవన్ చుట్టూ, ఆయన పార్టీ జనసేన చుట్టూ చాలా రకాల ప్రచారమే నడిచింది. పవన్ తన పంచె గెటప్ వదిలేసి గడ్డం తీసేసి క్యాజువల్లోకి మారిన సమయంలో ఆయన తిరిగి సినిమాల్లోకి వస్తాడని వార్తలొచ్చాయి. ఇదే సమయంలో పవన్ మైత్రి మూవీ మేకర్స్ తో చర్చలు జరిపాడని కూడా ప్రచారం నడిచింది. తాను తిరిగి సినిమాల్లోకి వెళ్తాడని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చిన పవన్ తనది సుదీర్ఘ రాజకీయ లక్ష్యమంటూ పార్టీ శ్రేణులకు ధైర్యమిస్తూ వచ్చాడు. తాను సైలెంట్ గా ఉంటే పార్టీ శ్రేణుల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుందని గ్రహించాడో ఏమో గాని పవన్ వైసీపీ సర్కారు వైఫల్యాలపై విమర్శలు ప్రారంభించాడు. ముందుగా రాజధానిపై వైసీపీ సర్కారు రోజుకో ప్రకటన చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని భూముల్లో పర్యటించి రైతుల తరపున వాయిస్ వినిపించాడు. ఇక ఇసుక కొరతకు సంబంధించి వైజాగ్ వేదికగా లాంగ్ మార్చ్ తో హడావుడి చేశాడు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడంపై విమర్శలు గుప్పించాడు. తాజాగా రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ జగన్ మతాన్ని కూడా తెరపైకి తెచ్చి వైసీపీకి వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యాడు. ఇలా వరుసగా ఏపీ సర్కారు వైఫల్యాలపై పవన్ చేస్తున్న చర్యలు, ఆయన చేస్తున్న విమర్శలు సహజంగానే వైసీపీ నేతలకు కోపం తెప్పించాయి. దీంతో జగన్ మొదలుకుని ఆయన కేబినెట్ లో మంత్రుల వరకు పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ నేతలు తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా మాటకు మాట సమాధానం చెప్తూ హడావుడి చేస్తున్న పవన్ ఇప్పుడు మరో ముందడుగు వేశాడు. తాజాగా తన తిరుమల పర్యటనలో అమిత్ షాతో పాటు మోడీపై కూడా ప్రశంసలు కురిపించాడు. ప్రభుత్వంలో ఉంటే మోడీ షాల్లాగే ఉండాలని, తమకు ఎదురు లేకుండా చేసుకోవాలని ఆకాశానికి ఎత్తేశాడు. అంతటితో ఆగకుండా బీజేపీకి తాను ఎప్పుడూ దూరం కాలేదని ట్విస్ట్ ఇచ్చాడు పవన్. పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో సైతం చర్చనీయాంశమయ్యాయి. ఇక్కడ పవన్ అభిమానులే కాదు, జనసేన కార్యకర్తలు కూడా గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో జనసేన ఓటమి తర్వాత తనకు జాతీయ పార్టీ బీజేపీ నుంచి ఆహ్వానం ఉందని పవన్ ప్రకటన చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తనపై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్న సమయంలో తాను కేంద్ర బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని చెప్పడం, పవన్ అడిగిన వెంటనే బీజేపీ నేతలు కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం, ఈ పరిణామాలు కూడా ఇప్పుడు జనసేన శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యాయి. పవన్ వైపు నుంచి చూస్తే తాను ఒంటరిగా పోరాటం చేయాలని అనుకుంటున్నా క్షేత్రస్థాయిలో వాస్తవాలు అందుకు వేరుగా ఉన్నాయి. పవన్ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయిన మెజారిటీ నేతలు ఇప్పుడు పవన్తో లేరు. టీడీపీలో కలుద్దామంటే వైసీపీ నుంచి విమర్శలు ఎలాగూ ఉన్నాయి. మరోవైపు చూస్తే టీడీపీ అస్తిత్వ సమస్యతో సతమతమవుతోంది. అందుకే పవన్ ఇప్పుడు ఒంటరి పోరు కంటే ఏదో ఒక పార్టీ మద్దతు ఉండాలని లెక్కలు కడుతున్నాడని అంటున్నారు.
అది కూడా వైసీపీ లాంటి పార్టీని ఎదుర్కోవాలంటే బీజేపీ లాంటి జాతీయ పార్టీ మద్దతు అవసరమనేది పవన్ అభిప్రాయము అంటున్నారు. అందుకే పవన్ వ్యాఖ్యలతో పాటు పవన్ యాటిట్యూడ్ కూడా బీజేపీకి అనుకూలంగా ఉందనే చర్చ నడుస్తోంది. ఇక బీజేపీ వైపు నుంచి చూస్తే బీజేపీ ఏపీలో ఎలాగైనా బలపడాలనే క్రమంలోనే ఆపరేషన్ ఏపీని ఎప్పుడో మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బలమైన కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గ నేతలను కూడా బీజేపీ నేతలు దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇతర పార్టీల కాపు నేతలు మొదలుకొని పవన్ అన్న, చిరంజీవి లాంటి వాళ్లకు కూడా బీజేపీ నేతలు గాలం వేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత తమతో జత కలిస్తే బీజేపీకి ప్లస్ అవుతుందని లెక్కలు కడుతున్నారట. అందుకే పవన్ పార్టీలోకి రాకున్నా ఆయనతో పొత్తు తమకు లాభిస్తుందనేది బీజేపీ నేతల అంచనా అంటున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో పార్టీని సీరియస్ గా నడిపే వాళ్లతో పాటు క్యాడర్ కూడా కరువే. అందుకే ఇప్పుడు బీజేపీ కేంద్ర పెద్దలు సైతం కాటమరాయుడుపై సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని, పవన్ నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నారని అంటున్నారు. వెరసి ఈ రెండు పార్టీల మధ్య బంధం భవిష్యత్ ఏపీ రాజకీయాల్లో ఏ మలుపు తీసుకుంటుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.